హలో నమస్తే వ్యూవర్స్. వీటిని చూసి కందలని కన్ఫ్యూజ్ అయ్యారా? అస్సలు కాదు. వీటిని పెండలం అంటారంట. మా అమ్మమ్మ చిన్నప్పుడు చేసేదంటే నాకు తెలియదు. నేనైతే ఇవాళ చేసి చూపించబోతున్నాను. ఇవి కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఇచ్చింగ్ ఫీలింగ్ ఉంటుందంట. సో వీటిని కట్ చేసుకొని ఉప్పు పసుపులో అలా నానపెట్టుకొని ఉడికించుకొని పక్కనైతే పెట్టేసుకోవాలంట. సో ఈ విధంగా ఎవరైనా చేసేటప్పుడు జాగ్రత్త, కొంచెం దురద అనేది ఫీలింగ్ వస్తుంది. తర్వాత ప్యాన్ పెట్టుకోండి, నూనె పోసుకోండి. నూనె హీట్ ఎక్కాక కట్ చేసి రెడీ పెట్టుకున్న ఆనియన్, మిర్చి, కరివేపాకు, చిటికెడంత పసుపు కూడా వేసుకొని తాలింపు రెడీ చేసి ఉడికిచ్చి రెడీగా పెట్టుకున్న పెండలం ఉన్నాయి కదా ముక్కలు, వీటిని వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి తాలింపు పట్టేంత వరకు. దాని తర్వాత గరం మసాలా, కారం కూడా వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకొని గ్రేవీకి తగ్గ నీళ్ళు అయితే పోసేసుకోవాలన్నమాట. సో దాన్ని కొంచెం సేపు ఉప్పు జల్లేసి కొంచెం దగ్గరగా గ్రేవీ అయ్యేంత వరకు మనం అయితే ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. సో ఈ విధంగా ఉడుకుతూ ఉండగా అప్పుడు మనం కొంచెం పులుపు కావాలనుకుంటే చింతపండు రసం వేసుకోండి, లేదంటే లేదు. దాని తర్వాత 2 బెల్లం ముక్కలు వేసాను. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చింది. కొత్తిమీర జల్లి దించేసాను. మీరు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబీ కిచెన్.